హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి 50K పైగా ఫాలోవర్స్ ఉంటారు, కన్ఫర్మ్ చేసుకుని జాయిన్ అవ్వండి. క్యాబినెట్ మినిస్టర్, ఏపీ క్యాబినెట్ ఇవన్నీ కూడా ఇమేజెస్ షేర్ చేశాను అక్కడ. సో మీకు రిఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతాయి కాబట్టి క్విక్ రివిజన్ కోసం. సో మీరు టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఆల్రెడీ నేను సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ మీద ఆల్రెడీ వీడియో చేశాను. సో ఈ వీడియోలో గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్తో వీడియో చేస్తాను కదా. సో ఈజీగా ట్రిక్స్తో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అన్నది ఈ వీడియోలో మనం చిన్న చిన్న ట్రిక్స్ అనే వాటిని అయితే చూద్దాం. సో అలాగే కాన్స్టిట్యున్సీ, నియోజకవర్గం, అలాగే వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేది కూడా ఇంపార్టెంట్. రైల్వే ఎగ్జామ్స్లో బుకింగ్ అడుగుతూ ఉంటాడు కాబట్టి నెక్స్ట్ వీడియోలో వాటికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో మొట్టమొదటిగా మనకి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా మూడోసారి అపాయింట్ అయ్యారు కదా. ఈయన ప్రైమ్ మినిస్టర్ పదవితో పాటుగా పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, స్పేస్, ఆల్ ఇంపార్టెంట్ పాలసీ ఇష్యూ అయితే హ్యాండిల్ చేస్తారని చెప్పి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో దీనికి పెద్దగా ట్రిక్ అయితే చెప్పట్లేదు. అలాగే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఇవన్నీ మీకు గుర్తుంటాయి కాబట్టి స్పా ఒకటి గుర్తుపెట్టుకోండి. స్పా స్పా అంటే స్పేస్, అలాగే పెన్షన్స్ అండ్ గ్రీవియన్స్, పబ్లిక్ గ్రీవెన్స్, అలాగే ఏ అంటే అటామిక్ ఎనర్జీ. ప్రధానమంత్రి పదవితో పాటుగా స్పా, స్పేస్, అలాగే మనకి పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్, అలాగే అటామిక్ ఎనర్జీ. సో స్పా కోడ్ వర్డ్ ద్వారా మీరు ప్రైమ్ మినిస్టర్తో పాటుగా వీటిని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు కదా. సో మనకి ఈ మినిస్టర్ మారలేదు. సో మీకు గతంలో కూడా ట్రిక్స్ వీడియో చేసినప్పుడు సేమ్ ట్రిక్స్ చెప్పాను కదా. రాజుల ముఖ్య కర్తవ్యం ప్రజల రక్షణ. సో రాజుల యొక్క మెయిన్ వర్క్ ఏంటి? ప్రజల్ని రక్షించడం. సో రాజు అంటే రాజ్నాథ్ సింగ్ అంటే పేరులోని రాజు తీసుకున్నాం. ముఖ్య కర్తవ్యం ప్రజల రక్షణ. రక్షణ అంటే రక్షణ శాఖ మంత్రి. రాజ్ డిఫెన్స్. డిఫెన్స్ కింగ్ లేదా డిఫెన్స్ రాజ్, అలా గుర్తుపెట్టుకోండి. రాజుల ముఖ్య కర్తవ్యం ప్రజల రక్షణ కాబట్టి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, కేంద్ర హోంశాఖ మంత్రి, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు కదా. సో జనరల్గా ప్రతి వాళ్ళకి ఇల్లు అంటే ఇష్టం ఉంటుంది. ఇల్లు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరో కూడా ఉంటారు కదా. ఎప్పుడైనా పిల్లలు చూసుకున్న స్కూల్ ఎప్పుడు అవుతుందో ఇంటికి వెళ్ళిపోదాం అని చూస్తూ ఉంటారు. ఆఫీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఆఫీస్ ఎప్పుడు అవుతుందో ఇంటికి వెళ్ళిపోదాం చూస్తూ ఉంటారు. ఎప్పుడు హోమ్ అంటే ఇష్టం ఉంటుంది. ఆ హోమ్లో అందరూ కూడా వాళ్ళకి సహకారం అందిస్తూ బ్యూటిఫుల్గా ఉన్నప్పుడు మాత్రం హోమ్కి వెళ్ళాలనిపిస్తుంది. అలా కాకుండా ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏదో ఒక గొడవలు జరగడం, ప్రశాంతంగా వాళ్ళు సహకరించడం కూడా ఏదో ఒక ఇష్యూస్ వస్తూ ఉంటే ఇంటికి వెళ్ళబుద్ధి అయ్యేది. ఆఫీస్ అయిపోయాక ఎక్కడికైనా తిరిగి ఎప్పుడో వెళ్దాం నైట్కి అని అనిపిస్తుంది, కానీ వెంటనే వీళ్ళకి వెళ్ళబుద్ధి అయ్యేది కదా. సో నాకు మా హోమ్ అంటే అమితమైన ఇష్టము, ఎందుకంటే మా ఇంట్లో అందరూ కూడా నాకు సహకరిస్తారు. సో ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మా హోమ్లో అందరూ కూడా నాకు కోఆపరేటివ్గా ఏం చెప్పిన మాట వింటారో. సో కాబట్టి నాకు చాలా ఇష్టం. హోమ్ అంటే చాలా ఇష్టం, అంటే హోం శాఖ మంత్రి. అమితమైన ఇష్టం అంటే అమిత్ షాని అమితమైన కింద తీసుకున్నాం. ఇంట్లో అందరూ కూడా నాకు సహకరిస్తారు, సహకార మంత్రి. హోమ్ అంటే ఇల్లు, సహకరిస్తారు ఇంట్లో అందరూ కూడా అంటే సహకార. అమితమైన ఇష్టం హోమ్ అంటే అమిత్ షా. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నేను చెప్పిన ట్రిక్సే మీరు గుర్తుపెట్టుకోవాలని లేదు. మీకు ఓన్గా మీ రిలేటెడ్గా మీ ఫ్రెండ్స్ నేమ్స్ కానీ ఆ విధంగా ఏదో ఒక రకంగా మీరు రిలేట్ చేసుకుని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు నార్మల్గా చాలామంది కింద కామెంట్ చేస్తూ ఉంటారు, సార్ ఇదంతా గుర్తుపెట్టుకునే బదులు డైరెక్ట్గా దీన్నే బైహార్ట్ చేయొచ్చు అని చెప్పి. సో మీరు డైరెక్ట్గా దీన్ని బైహార్ట్ చేసేలా ఉంటే కనుక ట్రిక్స్ వీడియో అని చెప్పి మీరు అసలు ఓపెనే చేయక అవసరం లేదు కదా. అందరికీ ఇలా బైహార్ట్ చేయడం గుర్తుండవు కాబట్టి ఇలా గుర్తుపెట్టుకునే కన్నా మీరు ఇలా ఏదో ఒక స్టోరీలా, ఫన్నీ స్టోరీలా కానీ ఏదైనా చిన్న మూవీస్కి రిలేట్ చేసుకుని కానీ మీరు ఈ విధంగా మైండ్లో మ్యాపింగ్ చేసుకుని, మైండ్లో ఇమాజిన్ చేసుకుని కనుక 1-2 సార్లు చదివి గుర్తుపెట్టుకుంటే కనుక మీకు చాలా కాలం మర్చిపోకుండా, కన్ఫ్యూజన్ లేకుండా అయితే గుర్తుపెట్టుకుంటారో. అందుకే చాలామంది కూడా ఈ ట్రిక్స్తో, కోడ్ వర్డ్స్తో గుర్తుపెట్టుకుంటారో. కాబట్టి ఎవరికైతే ఈ విధంగా ఇష్టం ఉంటుందో, కంఫర్ట్ ఉంటుందో అటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. నేను బైహార్ట్ చేసుకున్నాను వాళ్ళు బైహార్ట్ చేయండి. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే, రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ జయరామ్ గడ్కరీ. సో ఇక్కడ నితిన్ చూసారు కదా, హీరో నితిన్ ఉన్నాడు, బైక్ మీద మనకి రోడ్ హైవే మీద ఉన్నాడు. నితిన్ హైవే రోడ్ లో గాడి మీద వెళ్తున్నాడు. బైక్ ని మనం హిందీలో గాడి అంటాం కదా. నితిన్ హైవే. నితిన్ హైవే అని రోడ్డు మీద గాడిలో వెళుతున్నాడు. నితిన్ అంటే నితిన్ గడ్కరీ. గాడి అంటే గడ్కరీ, ఇది గాడిలా కూడా ఉంది కదా. నితిన్ గాడి అంటే గడ్కరీ, గాడిలా కూడా ఉంది. GADI గాడి కింద తీసుకోవచ్చు. హైవే అంటే రోడ్, హైవే అంటే హైవే మీద వెళ్తున్నాడు కదా, రోడ్డు మీద, అలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా కార్, గడ్కరీలో కార్ ఉంది కదా, రోడ్ హైవే మీద కార్లో వెళ్తున్నాం. సో ఎలాగైనా సరే
నితిన్ రోడ్డు హైవే మీద కారులో వెళ్తున్నాడు. ఓకే, గార్డ్ లేదా గాడి ఎలాగైనా సరే మీరైతే గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్, ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. సో కార్పొరేట్స్ అంటారు కదా, మనకి ఖైదీ 150లో కార్పొరేట్స్ అంటూ ఉంటారు కదా, పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి. సో పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయంటే వాళ్ళ దగ్గర బాగా డబ్బులు అయితే ఖచ్చితంగా ఉండాలి కదా, అంటే వాళ్ళకి బిగ్ ఫైనాన్స్ అనేది ఉండాలి. కార్పొరేట్స్ కి బిగ్ ఫైనాన్స్ ఇవన్నీ వాళ్ళు మేనేజ్ చేయాలంటే డెఫినెట్ గా వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి కదా, వాళ్ళకి సీతారాం బ్లెస్సింగ్స్ అనేవి ఉండాలి, అంటే దేవుడు కూడా సహకరించాలి కదా, వాళ్ళు అంత పెద్ద పెద్దవి చేయాలంటే సీతారాం బ్లెస్సింగ్స్ ఉండాలంటే సీతారాం అంటే నిర్మలా సీతారామన్. ఓకే, కార్పొరేట్స్ బిగ్ ఫైనాన్స్ అలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా మీకు ఆల్రెడీ పాత చెప్పిన ట్రిక్ ఒకటి ఉంది కదా, సీతారామన్ సినిమా ఉంది, వైజయంతి మనకి ప్రొడక్షన్ హౌస్ అయితే సినిమా నిర్మించింది కదా, అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ కే మూవీ వస్తుంది కదా, సేమ్ ప్రొడక్షన్ హౌస్ మనకి అశ్విని దత్ గారు వాళ్ళ బ్యానర్ ఈ సినిమాని కూడా నిర్మించడం జరిగింది. అలాగే మనకి నిర్మలా గారు ఉన్నారు కదా, సో మనకి కృష్ణ గారి యొక్క వైఫ్. సీతారామన్ మూవీ బాగా హిట్ అయ్యి ప్రొడ్యూసర్ కి ఫైనాన్షియల్ గా చాలా హెల్ప్ అయితే చేసింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కే మూవీకి కార్పొరేట్ లెవెల్లో డీల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో సీతారామన్ నిర్మల. ఓకే, సో సీతారామన్ ఉంది కదా, సో అలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. సో సీతారామం ఏదైతే ఉందో ఈ మూవీని తీయడం వల్ల వాళ్ళకి మూవీ హిట్ అయింది కదా, సో బాగా డబ్బులు వచ్చడం వల్ల మనకి ప్రాజెక్ట్ కే మూవీని భారీ లెవెల్లో మనకి ప్రొడ్యూస్ చేశారు కదా, సో కార్పొరేట్ లెవెల్లో పాన్ ఇండియా లెవెల్లో మనకి ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి సినిమా వాళ్ళు వచ్చిన డబ్బులు అనేవి చాలా హెల్ప్ అయ్యాయి. ఓకే, మంచి ఫైనాన్స్ వచ్చింది కార్పొరేట్ లెవెల్లో మనకి ఈ సీతారామ మూవీ వల్ల డబ్బు రావడంతో ప్రాజెక్ట్ కేక్ అయితే వాళ్ళు కేటాయించారు. సో ఇలాగన్నా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది కొంచెం మీకు కాంప్లికేటెడ్ గా ఉందంటే కనుక సో నార్మల్ గా అయినా నిర్మలా సీతారామన్ గారు బాగా ఫేమస్ ఫైనాన్స్ మినిస్టర్, అందరికీ తెలుస్తుంది, బడ్జెట్ అది ప్రవేశపెడుతూ ఉంటారు కాబట్టి మీరు నార్మల్ గానే సరే గుర్తు అయితే పెట్టుకోవచ్చు. ఓకే, సో లేదా నిర్మలా మనకి ఇవి ఉన్నారు కదా కృష్ణ గారి వైఫ్, ఆ విధంగా అయినా సరే గుర్తు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్. ఓకే, సో దీనికి చిన్న కోడ్ ఏంటి అంటే శంకర్ మూవీస్ ఉంటాయి కదా మనకి, రోబో, సో మనకి గేమ్ చేంజర్ సినిమా వస్తుంది కదా, శంకర్ మూవీస్ అన్ని కూడా సో మెనీ ఎక్స్ట్రాస్ ఆర్ దేర్, అంటే సినిమాలో మనకి జనరల్ గా ఫైట్లు ఇవే కాకుండా చాలా ఎక్స్ట్రా కూడా మనకి శంకర్ మూవీస్ లో ఉంటాయి. ఎక్స్ట్రాలు అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్స్ ఉంటే కనుక శంకర్ మూవీస్ లో సాంగ్స్ కూడా చాలా ఖర్చు పెట్టి ఎక్కడెక్కడ మనకి 7 వండర్స్ కానీ ఇలాంటి మాచు పిచ్చు ఇలాంటి లొకేషన్స్ లోకి వెళ్ళి కూడా చాలా ఎక్స్ట్రా కష్టపడి కూడా మనకి శంకర్ మూవీస్ లో అయితే చూపిస్తూ ఉంటారు కదా. శంకర్ మూవీస్ లో చాలా ఎక్స్ట్రాస్ ఉంటాయి. శంకర్ అంటే జయశంకర్, ఎక్స్ట్రాస్ అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్, అలా గుర్తుపెట్టుకోండి. లేదా జయ వాళ్ళ హస్బెండ్ శంకర్ కి ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎక్కువ అయ్యాయి అని సుబ్రహ్మణ్యం టెంపుల్ కి తీసుకువెళ్ళడం జరిగింది. జనరల్ గా ఏదైనా దెయ్యం పట్టినా లేదా ఏదైనా మనకి సరిగ్గా బిహేవ్ చేయకపోయినా వాళ్ళ టెంపుల్ కి తీసుకువెళ్తూ ఉంటారు కదా. జయ అనే ఆమె వాళ్ళ హస్బెండ్ కి బాగా ఎక్స్టర్నల్ అఫైర్స్ అవి పెట్టుకుని సరిగ్గా ఉండట్లేదని చెప్పి అతన్ని సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ కి అయితే తీసుకువెళ్ళడం అయితే జరిగింది. జయ వాళ్ళ హస్బెండ్ శంకర్ కి చాలా ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉండటం వల్ల అతన్ని సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ కి తీసుకువెళ్ళింది. సో ఇలా ఏదో ఒక రకంగా మీరైతే రిలేట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్. ఓకే, ఆరోగ్య కుటుంబ సంక్షేమం, రసాయనాలు మరియు ఎరువుల మంత్రి. సో మన కుటుంబం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే కనుక మనం ఇలాంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో వర్క్కి వెళ్ళడం మానేయాలి. ఎందుకంటే చాలా మంది కూడా ఇలాంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి చాలా మందికి చర్మ రోగాలు, ఆరోగ్యం ఇబ్బందులు అయితే మనకి రావడం జరుగుతుంది కదా. సో అటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబంతో మనకి సంక్షేమంగా ఉండలేరు. సో మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు కుటుంబంతో బాగుండాలంటే కనుక ఇలాంటి రసాయన ఎరువుల ఫ్యాక్టరీలో పని చేయకూడదని చెప్పి ప్రకాష్ అయితే మనకి సలహా ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, సో మనకి ఈ విధంగా మీరు రిలేట్ చేసుకోండి. ఓకే, జగత్ అంతా కూడా కెమికల్స్ అనేవి బాగా పెరిగిపోయి అందరి హెల్త్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి. అలాగైనా సరే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. జగం అంతా అంటే మనకి ప్రపంచం అంతా కూడా ఈ మధ్యన రసాయనాలు, ఎరువులు ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల అందరూ కూడా కుటుంబాలందరూ కూడా హెల్త్ ఏదో ఒక సమస్యతో, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సో అలాగైనా సరే మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఏదో ఒక ద్వారా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, వ్యవసాయ రైతు సంక్షేమం గ్రామీణ అభివృద్ధి. సో మనకి వ్యవసాయం అనేది ఎక్కువగా ఎక్కడ చేస్తూ ఉంటారు, గ్రామాల్లోనే కదా వ్యవసాయం అనేది. పట్టణాల్లో వ్యవసాయం చేయరు కదా, గ్రామాల్లో ఎక్కువగా రైతులు వ్యవసాయం అనేది చేస్తూ ఉంటారు. గ్రామాల్లో ఉన్న రైతులందరూ కూడా వాళ్ళు వ్యవసాయం అనేది బాగా జరగాలని చెప్పి శివుణ్ణి పూజించడం జరుగుతుంది. జనరల్ గా వ్యవసాయం అనేది బాగా జరగాలంటే మనకి అవసరమైనప్పుడు అంటే మొక్కలు నాటే సమయంలో మనకి వర్షాలు అనేవి ప్రాపర్ గా పడాలి, మాన్సూన్ అనేది బాగుండాలి. అలాగే పంట వేసి మనకి అది కోటకు వచ్చే సమయంలో వర్షాలు పడకూడదు. సరైన టైంలో వర్షాలు పడాలి, సరైన టైంలో వర్షాలు పడకూడదు.
ఓకే. సో, కాబట్టి వరుణ దేవుడు కరుణిస్తేనే మనకి పంట అనేది ప్రాపర్‌గా మనకి బాగా పండి చేతికనేది వస్తుంది. రైతులు కూడా ఆనందంగా ఉంటారు. సో, కాబట్టి దేవుడికి పూజ చేసినట్లయితే ఇదంతా బాగా జరుగుతుందని గ్రామాల్లో ఉన్న రైతులందరూ కూడా వ్యవసాయం బాగా జరగాలని చెప్పి శివుడిని పూజించారు. ఓకే. గ్రామాల్లో అంటే గ్రామీణాభివృద్ధి, రైతులందరూ అంటే రైతు సంక్షేమం, వ్యవసాయం బాగా జరగాలని అంటే వ్యవసాయ శాఖ శివుడిని పూజించారు. అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ కదా! శివుని కింద మనం తీసుకోవడం జరిగింది. ఓకే. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ పవర్ గృహ నిర్మాణ శాఖ, పట్టణాభివృద్ధి మరియు విద్యుత్ శాఖ. ఓకే. మనకి పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని చెప్పి మైటోకాండ్రియా అని పిలుస్తారు కదా! సైన్స్‌లో మీకు పవర్ హౌస్ ఆఫ్ సెల్ మైటోకాండ్రియా. సో, మనోహర్ లాల్ మనోహర్‌ని కొంచెం మైటోకాండ్రియా, మనోహర్ కొంచెం ఆ విధంగా గుర్తుపెట్టుకున్నట్లయితే పవర్ హౌస్ అంటే పవర్ మినిస్ట్రీ, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అలా గుర్తుపెట్టుకోండి. లేదా మా హౌస్‌లో అందరూ కలిపి 'మనోహరం' మూవీ చూస్తుంటే పవర్ కట్ అయింది. ఇప్పుడంటే మనకి ఓటీటీ, మొబైల్ ఎక్కడ పడితే అక్కడ మూవీస్ అనేవి చూస్తున్నాం గానీ, అప్పట్లో మనకి 1, 2 ఛానెల్స్ మాత్రమే ఉండేవి. ముఖ్యంగా దూరదర్శన్ టైంలో అయితే ఒకే ఒక ఛానెల్ ఎప్పుడో ఆదివారం మనకి ఒకరోజు మాత్రమే మూవీ అనేది వచ్చేది. అందరూ కూడా ఆ టైంలో మూవీ కోసం వెయిట్ చేస్తూ ఫ్యామిలీ అంతా కూడా టీవీ దగ్గర కూర్చొని చూసేవాళ్ళు. అలా 'మనోహరం' సినిమా ఉంటుంది కదా! జగపతి బాబుది. సో, ఈ 'మనోహరం' మూవీ మా హౌస్‌లో అందరూ కూడా కలిపి చూస్తుంటే కరెక్ట్‌గా అదే టయానికి పవర్ కట్ అయింది. ఓకే. సో, మా హౌస్‌లో అంటే హౌస్ అండ్ అర్బన్ అఫైర్స్ 'మనోహరం' మూవీ అంటే 'మనోహర్ లాల్ ఖట్టర్', పవర్ కట్ అంటే పవర్ మినిస్ట్రీ. సో, ఎలాగైనా సరే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జువల్ ఓరం. ఓకే. సో, మనకి రాముడు, మనకి సీత, లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా 14 సంవత్సరాల వనవాసం అయితే చేశారు కదా! సో, రాముడు వనవాసం. వనవాసం అంటే ట్రైబల్ ఏరియాలోనే కదా! ట్రైబల్ అని అంటారు. వనవాసం ట్రైబల్ అని చెప్పుకోవచ్చు. రాముడు ట్రైబల్ అంటే మనకి ఓ రాములు అంటే రామ్ తీసుకున్నాం. మనకి ట్రైబల్ అంటే గిరిజనం అంటే అడవిలో మనకి వనవాసం చేయడం జరిగింది కదా! సో, ఆ విధంగా మీరు ట్రైబల్ రామ్‌ని రిలేట్ చేసుకోవచ్చు. లేదా గిరిజ ఓకే. గిరిజన వ్యవహారాల మంత్రి కదా! అంటే గిరిజ. గిరిజ అనే అమ్మాయికి జ్యువెలరీ అంటే చాలా ఇష్టము. ఓకే. జ్యువెలరీ అంటే జ్యువెల్ హారం. ఇది జ్యువెలరీలా చూసుకోండి. గిరిజ అనే అమ్మాయికి జ్యువెలరీ మా అమ్మాయిలందరికీ కూడా జ్యువెలరీ అంటే ఇష్టం కదా! గిరిజ అనే అమ్మాయికి జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. ఓకే. అలాగైనా సరే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. లేదా గిరిజనులు ఎవరైతే ఉంటారో అంటే ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో ట్రైబల్ ఏరియాస్‌లో ఉండే వాళ్ళు ఎక్కువగా జ్యువెలరీ అనే దాన్ని ఎవరు కూడా పెట్టుకోరు కదా! అక్కడంతా కూడా చాలా సింపుల్‌గా డ్రెస్సింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటూ ఉంటారు సింపుల్‌గా. వాళ్ళ ఆభరణాలు అవన్నీ కూడా ఏమి పెట్టుకోరు. ఓకే. గిరిజనులు జ్యువెలరీ లాంటివన్నీ కూడా ఏమి ధరించరు. ఓకే. అలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ మహిళా శిశు సంక్షేమ శాఖ. ఓకే. మనకి మహిళలు గాని, శిశువులు గాని మనకి ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళకి పోషకాహారం అనేది ఉండాలి గదా! అందుకని చాలా స్కీమ్స్ అనేవి ఉంటాయి. మహిళా శిశు సంక్షేమం కోసం పోషకాహార పథకాలు. అంటే వాళ్ళకి ప్రాపర్‌గా ఫుడ్ అనేది లభించాలి. మనం ఎవరన్నా సరే మనకి ఫుడ్ బాగా పెడుతుంటే అన్నపూర్ణ దేవిరా ఆమె ఎప్పుడైనా సరే అన్నం మనకి ఇస్తుంది అలా అంటూ ఉంటారు కదా! అన్నపూర్ణ దేవి. సో, మహిళలకి, శిశువులకి బాగా ఫుడ్ అనేది ప్రాపర్‌గా రావాలంటే మనకి అన్నపూర్ణ దేవి కరుణించాలి. లేదా మహిళలకి, శిశువులకి కూడా బాగా మనకి పెట్టేవాళ్ళని అన్నపూర్ణాదేవి అంటారు కదా! సో, ఫ్యామిలీ రిలేటెడ్‌గా అయినా సరే మీరు ఏదో ఒకలా రిలేట్ చేసుకోవచ్చు. అన్నపూర్ణ దేవి మహిళా శిశు సంక్షేమ శాఖ. ఓకే. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కదా! మనకి పీయూష్ చావ్లా క్రికెటర్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో, పీయూష్ చావ్లా కమాన్ ఇండియా అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నాడు. ఓకే. చాలామంది రిటైర్ అయిపోయిన తర్వాత కొంతమంది కోచెస్ గాను, సో, మనకి సపోర్టింగ్ స్టాఫ్ గాను వర్క్ చేస్తూ ఉంటారు కదా! సో, ఇండియా ప్లే చేస్తున్నప్పుడు పీయూష్ చావ్లా మనకి డగౌట్‌లో కూర్చొని కమాన్ ఇండియా అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నాడు. సో, కమాన్ అంటే కామర్స్ అండ్ ఇండస్ట్రీలో దీన్ని మనం కమాన్ కింద తీసుకున్నాం. ఇండస్ట్రీ అంటే దీన్ని మనం ఇండియా కింద తీసుకున్నాం. కమాన్ ఇండియా అని చెప్పి పీయూష్ చావ్లా అంటే పీయూష్ గోయల్ ఆ విధంగా మీరు రిలేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఓకే. విద్య అనేది అందరికీ కూడా చాలా ప్రధానము. ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా! ఎవ్వరికైనా సరే విద్య అనేది చాలా ప్రధానము. ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. విద్య అనేది ప్రధానము. ధర్మేంద్ర ప్రధాన్‌లో ప్రధాన్ని విద్య కింద తీసుకోవడం జరిగింది. లేదా మనకి అందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది మన ధర్మము. అందరికీ విద్య అందించడం అనేది మన ధర్మము. చాలా ప్రధానం. అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్. ఓకే. సో, మనకి దీని టెక్స్ట్ అంటే మనకి టెక్స్ట్ మెసేజ్ అంటారు కదా! టెక్స్ట్ చాటింగ్ అంటారు కదా! టెక్స్ట్. గిరి అనే అమ్మాయి రాజు అనే అబ్బాయికి టెక్స్ట్ చేసింది. అలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా గిరిరాజ్
ఓకే, గిరిరాజ్ కొంచెం దగ్గరగా ఉన్నాయి కదా. రామరాజ్ కింద గుర్తుపెట్టుకోండి. రామరాజ్ కాటన్ బనియన్లు, డ్రాయర్లు, పంచెలు మీరు యాడ్ చూసే ఉంటారు చాలాసార్లు. మనకి టెక్స్టైల్స్ ఉంది కదా, టెక్స్టైల్కి సంబంధించిన రామరాజ్ షాప్ ఉంటుంది. సో మనకి కాటన్ రిలేటెడ్ బనియన్స్ ఇవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. సో ఈ రామరాజ టెక్స్టైల్స్, సో టెక్స్టైల్ మినిస్ట్రీ రామరాజ్ అంటే గిరిరాజ్ రామరాజ్ టెక్స్టైల్స్ అలా ఉన్నా సరే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఓకే, దీనికి ప్రహ్లాద్ జోషి అయితే మనకి మంత్రిగా ఉన్నారో, మన కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక ఎక్కువగా న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వైపు గనక మళ్ళకపోతే కనుక మనకి ఫ్యూచర్లో పబ్లిక్ ఫుడ్ అనేది కూడా దొరక్క చాలా ఇబ్బంది పడతారు. ఓకే, మనం ఇంధనాలు అనేవి ఎక్కువగా మనం వినియోగించడం మానేసి పునరుత్పాదక ఇంధనాల వైపు కనుక మన వినియోగదారులు కనుక మొగ్గు చూపకపోతే రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా ఆహారం కూడా దొరక్క ఇబ్బంది పడతారు చాలా మంది. ఓకే, అలా అన్న మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో లేదా మనకి ఓకే, సో మనకి అందరికీ కూడా ఆహారం అనేదాన్ని పంపిణీ చేస్తూ ఉంటారు కదా, అన్నదానాలు చేస్తూ ఉంటారు. ఆహారం అనేది ప్రజలకు పంపిణీ చేయడం వల్ల, సో అలాగే ఇంధనాన్ని మనకి సేవ్ చేయడం వల్ల నాకు చాలా జోష్ అనేది వచ్చింది. ఓకే, జోష్తో ఆ ప్రజలందరికీ కూడా ఆహారం పంపిణీ చేస్తున్నారు, అలాగే ఇంధనాన్ని కూడా పొదుపు చేస్తున్నారు. ఓకే, జోష్తో చేస్తున్నారు. ఇదంతా ఎలా చేస్తున్నారు? జోష్తో ప్రజలకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు, ఇంధనాన్ని మనకి సేవ్ చేస్తున్నారు. ఓకే, అలాగైనా సరే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి సంబంధించి జీతన్ రామ్ మంజీహి అయితే ఉన్నారో. సో మీరు ఛాలెంజ్ చిరంజీవి సినిమా చూసే ఉంటారు కదా. ఛాలెంజ్ చిరంజీవి సినిమాలో ఒక ఛాలెంజ్ అనేది చేసి మనీ అనేది సంపాదిస్తానని చెప్పి ఛాలెంజ్ అనేది అయితే చేస్తాడో, సో చిన్న సైజ్ ఫ్యాక్టరీ అనేది స్థాపించి డబ్బులు అనేవి సంపాదిస్తాడనమాట. అదే విధంగా ఇక్కడ రామ్ అనేది ఒక ఛాలెంజ్ చేసి మనకి సక్సెస్ అవుతాను ఎంఎస్ఎంఈ అనేది పెట్టి అని చెప్పి రామ్ స్టార్టెడ్ ఎంఎస్ఎంఈ అండ్ హిజ్ హ్యూజ్ సక్సెస్ హీ జీత్ గయి ద ఛాలెంజ్. ఓకే, ఛాలెంజ్ అనేదాన్ని గెలిచాడు అంటే జీత్ అంటారు కదా విజయము హిందీలో. రామ్ మనకి ఎంఎస్ఎంఈ స్థాపించి సక్సెస్ అయి జీత్ గయా. ఓకే, విజయాన్ని సాధించాడు. ఓకే, రామ్ ఎంఎస్ఎంఈ పెట్టి జీత్ గయా ఛాలెంజ్ అనేది సాధించాడు. ఓకే, నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్. ఓకే, మనకి వాటర్లోనే కదా, పోర్ట్స్ దగ్గర మనకి వాటర్ ఉంటుంది ఎక్కువగా. వాటర్లో మనకి షిప్పులు అనేవి ఉంటాయి. షిప్పులో వెళ్ళటం అనేది వాటర్ మీద చాలా మందికి ఇక్కడ ఇష్టం కదా. మనకి పోర్ట్లో వాటర్లో షిప్లో వెళ్తుంటే కనుక అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కలిపి టూర్ కింద వెళ్ళాము. అందరూ కూడా ఆనందంతో ఉన్నారు. సర్వ ఆనంద్. ఓకే, లేదా మనకి హీరో శర్వానంద్ ఉన్నాడు కదా, అలాగైనా సరే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. హీరో శర్వానంద్ పేరుని కానీ సర్బానంద సోనోవాల్ కొంచెం దగ్గరగా ఉంది కదా. ఓకే, షిప్లో అందరూ వెళ్ళటం వల్ల సర్వ ఆనంద్, అందరూ కూడా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు. ఆనంద్. ఓకే, అలాగే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సాధికారిత సామాజిక న్యాయం, డాక్టర్ వీరేంద్ర కుమార్. మీరు మహావీరుడి సినిమా మీరు ఎస్కేది చూసే ఉంటారు కదా, శివకార్తికేయంది. ఈ మూవీలో మనకి సో ఇతను మనకి అందరి కోసం కూడా హెల్ప్ చేస్తాడు కదా. సో మనకి అపార్ట్మెంట్స్ కూలిపోతూ ఉంటే అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అంటే వీరుడు, మహావీరుడు అంటే మనకి అందరికీ కూడా సాధికారిత సామాజిక న్యాయం చేయాలంటే నార్మల్ పీపుల్ చేయలేరు, వీరుడు కావాలి, మహావీరుడు కావాలి. మహావీరుడు అందరికీ సామాజిక న్యాయం చేయగలడు. వీరుడు అంటే వీరేంద్ర, సాధికారిత మరియు సామాజిక న్యాయం. అలాగే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన శాఖ మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి టీడీపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు అబ్బాయి మనకి విమానయాన శాఖ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అనేది ఇవ్వడం జరిగింది కదా. సో ఎందుకంటే బీజేపీ అనేది ప్యూర్ గవర్నమెంట్ ఓన్గా అయితే ఫామ్ చేయలేకపోయింది, మ్యాజిక్ ఫిగర్ అనేది. సో కూటమితో కలిపి తెలుగుదేశం, జేడీయూ వీళ్ళందరితో కలిపి మనకి పార్టీని స్థాపించడంతో వాళ్ళకి కూడా కొన్ని శాఖలు అనేవి అయితే కేటాయించారు. సో పౌర విమానయాన శాఖకు సంబంధించి రామ్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి దీనికి ప్రత్యేకంగా ట్రిక్ అనేది అయితే చెప్పట్లేదు. లేదా రామ్ మోహన్ ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి విమానంలో మనకి సరదాగా వెళ్ళారు. సో అలా ఏదో ఒక రకంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శ్రీ అశ్విని వైష్ణవ్ గారు. సేమ్ లాస్ట్ టైం మనకి ఉన్న ఆయనే ఉన్నారు. సో అశ్విని నక్షత్రం గల పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఐటీ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్న వాళ్ళు రైలు ఎక్కినప్పుడు సిగ్నల్స్ అనేవి సరిగ్గా రావంట. సో వాళ్ళు ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ చేయాలంటే చేయలేరు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, అశ్విని నక్షత్రం గల వాళ్ళు ఎవరైతే ఐటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ట్రావెల్ చేస్తూ ఉంటారో రైల్లో, వాళ్ళకి ఏమవుతుందంటే రైల్లో ట్రావెల్ చేసేటప్పుడు సిగ్నల్స్ అనేవి, ఫోన్ సిగ్నల్స్ రాకపోవడం వల్ల వాళ్ళు ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ అనేది చేయలేరు. అశ్విని నక్షత్రం అంటే అశ్విని వైష్ణవ్.
ఎవరైతే ఐటీ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ఉంటారో, ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళు రైల్లో ప్రయాణించేటప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేరు, సిగ్నల్స్ లేక బ్రాడ్కాస్ట్ చేయలేరు. సో అలా మీరు రిలేట్ చేసుకోవచ్చు. కొంచెం టఫ్గా అనిపించవచ్చు, ఎందుకంటే అన్నిటికీ కూడా పర్ఫెక్ట్గా కోడ్స్ అనేవి సెట్ అవ్వవు కదా. సో రైల్వే మినిస్టర్ కూడా ఫేమస్ కాబట్టి మీకు ఆబ్వియస్గానే గుర్తుంటుంది, బట్ ఏదో ఒక రకంగా అడ్జస్ట్ చేయండి. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. ఓకే, నార్త్ ఈస్టర్న్ అంటే సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు, మనకి తూర్పున ఉదయిస్తాడు కదా. మనకి ఈస్టర్న్ అంటే ఈస్ట్ వైపు, అరుణాచల్ ప్రదేశ్ అటువైపు నుండి మనకి సూర్యోదయం అయితే స్టార్ట్ అవుతుంది ఇండియాలో. సో ఇండియాలో సూర్యుడు మనకి దేంతో వస్తాడు, వెలుగుతో వస్తాడు, జ్యోతితో వస్తాడు. ఓకే, కమ్స్ ఫ్రమ్ ద ఈస్ట్ టు కమ్యూనికేట్ విత్ అస్. సూర్యుడు మనకి ఏదో ఒక కమ్యూనికేట్ చేయాలని చెప్పి తూర్పున జ్యోతితో ప్రజ్వలిస్తూ మనకి సూర్యుడు తూర్పు వైపు నుండి మనకి కమ్యూనికేట్ చేయడానికి ఏదో మనకి వస్తున్నాడు. ఓకే, సూర్యుడు తూర్పున అంటే నార్త్ ఈస్టర్న్ కమ్యూనికేట్ చేయడానికి వస్తున్నాడు. సూర్యుడు ఎలా వస్తున్నాడు, జ్యోతితో. ఓకే, జ్యోతితో దగదగమంటూ వస్తున్నాడు, అలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ చిరాగ్ పాస్వాన్. మనకి ప్రాసెస్డ్ ఫుడ్ అంటారు కదా, అంటే మనకి ఫుడ్ అనేది నిల్వ ఉండడానికి మనకి ప్రాసెస్ చేసి మనకి ఇప్పుడు అన్నీ కూడా ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా పుల్కాలు కానీ లేదా పొరాటాలు కానీ ఇవి కూడా మనకి ఎప్పుడో తయారు చేసినవి, కెమికల్స్ అవి వేసి మనకి ప్యాకింగ్లో అయితే వస్తూ ఉంటున్నాయి కదా. ఈ మధ్యన ప్రాసెసింగ్ ఫుడ్ అనేది బాగా ఎక్కువ అయిపోతుంది. దీనివల్ల ఇవి తినడం వల్ల కూడా చాలా మంది ఆరోగ్యం అనేది పాడైపోతుంది. ఓకే, సో ఇది పాసిపోయిన ప్రాసెస్డ్ ఫుడ్ నాకు వద్దు అని అంటున్నారు అన్నమాట. ఇది పాసిపోయిన ప్రాసెసింగ్ ఫుడ్ నాకు వద్దు, పాసిపోయిన ప్రాసెసింగ్ ఫుడ్. ఓకే, పాస్వాన్ అంటే ఇది పాసిపోయినలా ఉంది కదా. పాసిపోయింది నాకు వద్దు, పాసిపోయింది నాకు ప్రాసెస్డ్ ఫుడ్ వద్దు. అంటే చిరాగ్, పాసిపోయిన అంటే పాస్వాన్, ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. ఓకే, అలాగే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి శ్రీ సిఆర్ పాటిల్. ఓకే, మనకి సిఆర్పిఎఫ్ జాబ్ కావాలంటే మనకి చాలా శక్తి ఉండాలి, ఎందుకంటే డిఫెన్స్ రిలేటెడ్ జాబ్స్ కి మనకి ఈ ఈవెంట్స్ అనేవి ఉంటాయి, రన్నింగ్ ఇలాంటివి చేయాలి కాబట్టి చాలా శక్తి అనేది ఉండాలి. సిఆర్పి అంటే సిఆర్పిఎఫ్ కింద తీసుకున్నాం దీన్ని. శక్తి ఉండాలి అంటే జలశక్తి, లేదా పాటిల్ బాటిల్. సో ప్రొనౌన్సియేషన్ మనకి రైమింగ్ కుదిరింది కదా, పాటిల్ బ్రింగ్ వాటర్ బాటిల్. ఓకే, బాటిల్ తీసుకురా, వాటర్ బాటిల్ తీసుకురా పాటిల్ అని చెప్పి అంటున్నాం అనమాట. బాటిల్ అంటే ఏం బాటిల్, వాటర్ బాటిల్. వాటర్ అంటే ఏంటి, వాటర్, మనకి బాటిల్ ఏముంటుంది, వాటర్ అంటే జెల్. సో పాటిల్ జెల్, అలాగనే సరే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం మరియు సహజ వాయువుకు సంబంధించి గుర్తుపెట్టుకోవడానికి హర్దీప్ సింగ్ పూరి ఉన్నారు కదా. చాలా మంది కూడా అమ్మాయిలు ముఖ్యంగా పానీపూరి అంటే మనకి ఎక్కడ అమ్మాయిలు ఉన్నా సరే పానీపూరి అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. షీ ఈట్స్ న్యాచురల్ పానీపూరి అండ్ స్మెల్స్ పెట్రోల్. సో చాలా మంది కూడా మనకి కొంతమందికి పెట్రోల్ వాసన అనేది చాలా ఇష్టం, పెట్రోల్ వాసన చూస్తూ ఉంటారు కదా. కొంతమందికి ఒక వింత అలవాటు ఉంటుంది, పెట్రోల్ అనేది స్మెల్ చేస్తూ ఉంటారు. అలాగే చాలా మంది కూడా ఈ మధ్యన నార్మల్ పానీపూరి కాకుండా ఈ మధ్యన ప్రతిదీ కూడా ఆర్గానిక్ ఐస్ క్రీమ్, ఆర్గానిక్ పానీపూరి, ఈ విధంగా ఆర్గానిక్, న్యాచురల్ ఆర్గానిక్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి కదా. సో షీ ఈట్స్ ద న్యాచురల్ పానీపూరి, ఆర్గానిక్ న్యాచురల్ పానీపూరి తింటుంది. అలాగే ఆమెకు పెట్రోల్ వాసన అంటే కూడా ఇష్టం కాబట్టి పెట్రోల్ వాసన చూస్తుంది. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అంటే న్యాచురల్ పానీపూరి, న్యాచురల్ అంటే న్యాచురల్ గ్యాస్, పానీపూరి. ఓకే, పానీపూరి అంటే హర్దీప్ సింగ్ పూరి ఉంది కదా, దీన్ని పానీపూరి కింద తీసుకోవడం జరిగింది. స్మెల్స్ ద పెట్రోల్ అంటే పెట్రోలియం శాఖ, అలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా హెచ్పి పెట్రోల్ అంటే హెచ్పి అంటే హర్దీప్ సింగ్ పూరి అంటే హెచ్పి షార్ట్ ఫామ్ కదా. పెట్రోల్ అంటే పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ఓకే, హెచ్పి పెట్రోల్, అలాగైనా సరే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు భూపేంద్ర యాదవ్. భూపేంద్ర అంటే ఇది భూమిలా ఉంది కదా, భూమి అంటే మనకి భూమి మీద ఏముంటాయి, భూమి బాగుండాలంటే ఏముండాలి, పర్యావరణం బాగుండాలి, అడవులు, వాతావరణం మార్పులు ఇవన్నీ కూడా బాగుండాలి కదా. సో కాబట్టి భూమి రిలేటెడ్ కాబట్టి ఇవన్నీ కూడా మీరు అలా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగానే. సో నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ కోల్, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కదా. కిసాన్ అంటే రైతులు హిందీలో కిసాన్ అంటారు కదా. కిసాన్ ఫైట్స్ అగైనెస్ట్ ద కోల్ మైన్స్. ఓకే, ఈ విధంగా కోల్ మైన్స్ అనేవి, బొగ్గు గనులు ఉండడం వల్ల మనకి పంటలు సరిగ్గా పండట్లేదని చెప్పి ఆ చుట్టుపక్కల ఆ బొగ్గు గనుల దగ్గరికి వెళ్ళి రైతులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు. రైతులు ఆందోళన చేస్తున్నారు. కిసాన్ అంటే కిషన్ రెడ్డి, కోల్ మైన్స్, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్, ఎంప్లాయ్మెంట్, యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, మన్సుఖ్ మాండవియా.
మీరు లేబర్ ఎవరైతే ఉన్నారో ఆ లేబర్ అందరికీ కూడా మంచి ఎంప్లాయ్‌మెంట్ ప్రొవైడ్ చేశారనుకోండి. అలాగే ముఖ్యంగా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ కోటాలో గనక మీరు జాబ్ అందించారనుకోండి. లేబర్‌కి మంచి ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చారు. యూత్ అందరికీ కూడా స్పోర్ట్స్ కోటాలో మీరు ఉద్యోగాలిచ్చారు. అప్పుడు అందరూ కూడా సంతోషంగా ఉంటారు. మనసంతా కూడా సంతోషంగా ఉంటారు. ఓకే. మనసంతా సుఖంగా, సంతోషంగా ఉంటారు. మనసంతా సుఖంగా, సంతోషంగా అంటే మన్‌సుఖ్. ఓకే. మన్‌సుఖ్ మన అనేది సుఖంగా ఉంటుంది. మన్‌సుఖ్. ఓకే. లేబర్‌కి ఎంప్లాయ్‌మెంట్ అంటే లేబర్ ఎంప్లాయ్‌మెంట్. యూత్‌కి స్పోర్ట్స్ కోటా అంటే యూత్ అండ్ స్పోర్ట్స్. అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ పంచాయతీరాజ్, ఫిషరీ, యానిమల్ హస్బెండరీ, డైరింగ్. ఓకే. సో ఇవన్నిటికి కూడా మనకి లాలన్ సింగ్ లేదా రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్ గారు అయితే మంత్రిగా ఉన్నారు కదా. లాలన్ సింగ్ కి చెప్తున్నారన్నమాట. ఓకే. నువ్వు స్టాప్ ఈటింగ్ పాన్. ఓకే. పాన్ తినటం మానేయి. ఓకే. నీవు ఏం తినాలి పాన్ తినటం మానేసి అంటే ఫిష్ చేపను తిను, యానిమల్ మీట్ తిను, డైరీ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువగా తిను అని చెప్పి డాక్టర్ లాలన్ సింగ్ కి సలహా ఇచ్చారు. ఓకే. లాలన్ సింగ్ కి ఏం సలహా ఇచ్చారు? పాన్ తినటం మానేయి. పాన్ అంటే పంచాయతీరాజ్, ఫిష్ తిను అంటే ఫిషరీ, యానిమల్ మీట్ తిను అంటే యానిమల్ హస్బెండరీ, డైరీ ప్రొడక్ట్స్ తిను అంటే డైరింగ్. ఓకే. అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం వచ్చేసరికి గజేంద్ర సింగ్ షెకావత్. ఓకే. మనం కల్చర్‌ని, టూరిజంని జూలో ఇంప్రూవ్ చేయడానికి మోర్ ఎలిఫెంట్స్. ఓకే. జూలో ఏముంటాయి? ఏనుగులు ఇలాంటి జంతువులు ఉంటాయి కదా. ఎక్కువ ఏనుగులను గనక తెచ్చావనుకో నువ్వు, సో అక్కడ టూరిజం అనేది బాగా పెరుగుతుంది. కల్చర్ కూడా బాగా పెరుగుతుంది. సో ఎలిఫెంట్ అంటే గజేంద్ర. సో గజేంద్ర అంటే మనకి గజము అంటే ఏనుగు కదా. సో నువ్వు టూరిజం కల్చర్ ఇంప్రూవ్ చేయాలంటే ఏనుగులను ఎక్కువ జూలో పెట్టాలి. అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ పార్లమెంటరీ అఫైర్స్, మైనారిటీ అఫైర్స్. ఓకే. పార్లమెంటరీ మైనారిటీకి సంబంధించి మై ప్యాంట్ ఈస్ కిర్. ప్యాంట్ చిరిగిపోయిందన్నమాట. ప్యాంట్ టైట్‌గా ఉండటం వల్ల కిర్రుమని చెప్పి చిరిగిపోయింది. ప్యాంట్ అంటే పార్లమెంటరీ అఫైర్స్. కిర్ అంటే కిరణ్ రిజ్జు అలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా కిరణ్ బేడి ఉన్నారు కదా. కిరణ్ బేడి బైస్ ద పార్లే బిస్కెట్ ప్యాకెట్ టు ద మైనర్ చిల్డ్రన్. మైనర్ చిల్డ్రన్‌కి కిరణ్ బేడి గారు పార్లే బిస్కెట్స్‌ను కొనిపెట్టారు. కిరణ్ బేడి అంటే కిరణ్ రిజ్జు. పార్లే బిస్కెట్ అంటే పార్లమెంటరీ, మైనారిటీ అఫైర్స్ అంటే మైనర్ చిల్డ్రన్. ఓకే. మైనర్ చిల్డ్రన్‌కు పార్లేజీ బిస్కెట్‌లను కొనిపెట్టారు కిరణ్ బేడి గారు. సో అలాగైనా సరే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. మై అంటే మైనారిటీ. ఓకే. మై అంటే మైనారిటీ, ప్యాంట్ అంటే పార్లమెంటరీ, కిర్ చిరిగిపోయింది కిర్రుమని. కిర్ అంటే కిరణ్ రిజ్జు. ఓకే. ఇది గాని ఏది కన్వీనియంట్‌గా ఉంటే అది గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి కేంద్ర క్యాబినెట్ మంత్రులకు సంబంధించి మీరు చిన్న చిన్న ట్రిక్స్ ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు సో ఇవే కాదు మీకు ఓన్‌గా మీరు క్రియేట్ చేసుకొని గుర్తుపెట్టుకున్నట్లయితే ఇంకా బాగా గుర్తుంటాయి. మీరు ఓన్‌గా చేసుకున్నట్లయితే. సో ట్రిక్స్ అనేవి అన్నిటికి కూడా అంత పర్ఫెక్ట్‌గా సెట్ అవ్వవు. మాక్సిమం ట్రై చేసి అయితే చెప్పాను. సో మీకు ఇవి గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకుంటే నార్మల్‌గా బై హార్ట్ చేస్తానంటే మీ ఇష్టం అది. మీరు నార్మల్‌గానే బై హార్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం వాటికి సంబంధించిన కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గం అలాగే వాళ్ళ యొక్క పార్టీ నేమ్ అనేది అయితే వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో మీకు ఏమాత్రం యూజ్ అయినట్లు అనిపించినట్లయితే వీడియో ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి వాట్సాప్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్‌లో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న ప్రతి వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్‌లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. అక్కడ మీకు వీటికి సంబంధించిన ఇమేజెస్ అయితే క్యాబినెట్‌కి సంబంధించిన ఇమేజెస్ అయితే ఫ్రీగా కలెక్ట్ చేయొచ్చు. కాబట్టి టెలిగ్రామ్‌లో ప్రతి వాళ్ళు కూడా ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.